హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామ్లు జ్యూసీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. గులాబ్ జామ్లు తయారు చేసేటప్పుడు చాలామందికి మధ్యలో ఉండలు కట్టేస్తుంది, లేదా గులాబ్ జామ్లు విరిగిపోతుంటాయి. ఇలా కాకుండా చేయాలి అంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ముందుగా మీకు నచ్చిన ఏదో ఒక ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోండి. ఇక్కడ నేను ఆర్చి గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను. ఇది 175 గ్రామ్స్ ఉంది. ఇది ప్యాకెట్ ఓపెన్ చేస్తే 2 కప్పులు వచ్చింది. ఈ 2 కప్పుల పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. 2 కప్పుల పౌడర్కి ఇక్కడ 1/2 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని తగ్గించుకొని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. గులాబ్ జామున్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. పిండిని చపాతీ కలిపినట్టు కాకుండా పైన పిండిని అంతా కూడా దగ్గరకు మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 1/2 కప్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. 2 చేతుల మధ్యలో పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేయండి. ఆ తర్వాత లైట్గా పైన రౌండ్ బాల్ లాగా క్రాక్స్ లేకుండా చుట్టుకోండి. గులాబ్ జామున్ మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టేసుకోకూడదు. అలా అయితే మధ్యలో ఉండలు కట్టేస్తాయి. ఈ సైజులో మనం చిన్న బాల్స్ని తయారు చేసుకోవాలి. గులాబ్ జామున్ని మరీ పెద్ద సైజులో చుట్టుకోకండి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి ఇంకా పెద్ద సైజు అవుతాయి కదా, అందుకని పెద్దవి చుట్టుకోకూడదు. ఇలా బాల్స్ అన్నింటినీ కూడా క్రాక్స్ లేకుండా చుట్టుకొని పెట్టుకోండి. ఉండలు మరోసారి చుట్టుకున్న తర్వాత ఒకసారి పైన చుట్టుకొని పెట్టుకోండి. ఇలా ఉండలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులో 2 కప్పుల గులాబ్ జామున్ మిక్స్కి 4 కప్పుల షుగర్ని యాడ్ చేయండి. ఇందులో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. షుగర్ ఎంత తీసుకుంటున్నామో వాటర్ని కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి షుగర్ అంతా కూడా కరిగేటట్టుగా గరిటెతో తిప్పుకోవాలి. షుగర్ కరిగేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులో గులాబ్ జామున్ని వేసి వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకపోతే గులాబ్ జామున్లు పగిలిపోతాయి. అందుకని ఆయిల్ హీట్ అయిన తర్వాతే గులాబ్ జామున్ని వేసుకోవాలి. ముందుగా లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గిన్నెను కదుపుతూ వేయించండి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన గులాబ్ జామున్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ షుగర్ కూడా కరిగిపోయింది కదా. షుగర్ కరిగిన తర్వాత 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్ని ఇందులో వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. గులాబ్ జామున్ని వేడివి వేయకూడదు. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత యాడ్ చేసుకొని వీటిని మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే గులాబ్ జాములు చక్కగా షుగర్ సిరప్ని అంతా పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతాయి. మీరు కూడా ఇదే విధంగా ఈ టిప్స్ పాటిస్తూ గులాబ్ జామున్ని ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే ఈ గులాబ్ జాములు సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my video.